Hello everyone. Today's topic equations in which variables are separable. First definition చూద్దాము. If any differential equation can be put in the form f1 of x dx plus f2 of y dy equals to 0, we said that the variables are separable and the solution is obtained by integrating. Integration f1 of x dx plus integration f2 of y dy equals to c. అంటే ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఫామ్లో రాస్తే then we say that variables are separable and solution is obtained by integrating. ఈ ఫామ్ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేదే సొల్యూషన్. సో ఆ సొల్యూషన్ అనేది ఇలా ఉంటుంది. ఇంటిగ్రేషన్ f1 of x dx ప్లస్ ఇంటిగ్రేషన్ f2 of y dy ఈక్వల్స్ టు c. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Solve 1 minus x into dy plus 1 minus y into dx equals to 0. ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ f1 of x dx plus f2 of y dy equals to 0 ఈ ఫామ్లో ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ f of x అంటే x టర్మ్స్లోనే ఉంది, బట్ ఇక్కడ dy dx లేదు. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ y f of yలోనే ఉంది, బట్ ఇక్కడ dy లేదు, dx ఉంది. సో వీ హ్యావ్ టు రీరైట్ దిస్ ఈక్వేషన్ ఇంటూ దిస్ ఫామ్. ఈ ఫామ్లో రాయాలి. సో దానికోసం ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్యాన్ బి రిటన్ యాజ్, ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై డివై ఈక్వల్స్ టు 0 ఫామ్లోనే ఉంది. సో ఈ స్టెప్ ఎలా వచ్చింది అని అంటే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -1 మైనస్ వై డిఎక్స్ వస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ వై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ 1 మైనస్ ఎక్స్ రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఈ స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తం లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ నెగిటివ్ సైన్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1 మైనస్ వై డివై ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై డివై ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లోనే ఉంది. సో నెక్స్ట్ solution, to get the solution of this differential equation we have to integrate this. ఈ f of x dx plus f of y dy equals to 0 ఈ ఫామ్ని ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ 1 మైనస్ వై డివై ఈక్వల్స్ టు c. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి కాన్స్టెంట్ వస్తుంది c అని, అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటంటే ఇది ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈక్వల్స్ టు 1/a లాగ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ ఏ ఏంటంటే -1. సో అందుకే మైనస్ 1/1 అంటే 1 కాబట్టి లాగ్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏఎక్స్ ప్లస్ బి అంటే 1 మైనస్ ఎక్స్. సో అందుకే మైనస్ లాగ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ సేమ్ ఇంటిగ్రేషన్ 1/1 మైనస్ వై డివై కూడా ఈ ఫామ్లోనే ఉంది. 1/ax ప్లస్ బి డిఎక్స్ ఈక్వల్స్ టు 1/a లాగ్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ ఫామ్లో రాశాక ఈ సిని నేను మైనస్ లాగ్ c1గా రాస్తున్నాను. కాన్స్టెంట్ వీ కెన్ రైట్ అకార్డింగ్ టు అవర్ విష్. సో ఇప్పుడు మైనస్ లాగ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ లాగ్ 1 మైనస్ వై ఈక్వల్స్ టు మైనస్ లాగ్ c1. సో నెక్స్ట్ ఈ స్టెప్ ఇలా మారుతుంది. అంటే ఇప్పుడు మైనస్ లాగ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ లాగ్ 1 మైనస్ వై ఈ 2 టర్మ్స్ నుంచి మైనస్ కామన్ తీస్తే లాగ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ 1 మైనస్ వై అవుతుంది. సో ఇదే టర్మ్ మైనస్ లాగ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ 1 మైనస్ వై ఈక్వల్స్ టు మైనస్ లాగ్ c1. సో నెక్స్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఏంటి? లాగ్ ఏబి. సో నెక్స్ట్ స్టెప్ లాగ్ ఏబి ఈక్వల్స్ టు లాగ్ c1. సో బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్స్ అండ్ 1 మైనస్ ఎక్స్ into 1 minus y equals to c1. This is the solution of given differential equation.
నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ y minus x dy by dx ఈక్వల్స్ టు a ఇంటూ వై స్క్వేర్ ప్లస్ dy by dx. ఇప్పుడు ఫస్ట్ మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ f1 of x dx ప్లస్ f2 of y dy ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇది లేదు కాబట్టి వీ హ్యావ్ టు రీరైట్ దిస్ అండ్ ఈ ఫామ్లో రాసుకోవాలి. సో అందుకోసం y మైనస్ x dy by dx ఈక్వల్స్ టు a అనేది మల్టిప్లై చేస్తే a y స్క్వేర్ ప్లస్ a dy by dx. నెక్స్ట్ dy by dx టర్మ్స్ వన్ సైడ్ రాసుకుందాం అండ్ ఈ కాన్స్టెంట్ a y స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే y మైనస్ a y స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ dy by dx రైట్ సైడ్ వస్తే పాజిటివ్ ఎక్స్ dy by dx అవుతుంది. సో ఎక్స్ ప్లస్ a dy by dx కామన్ తీసాం. నెక్స్ట్ ఇక్కడ y కామన్ తీస్తే y ఇంటూ 1 మైనస్ ay అండ్ x ప్లస్ a dy by dx. నెక్స్ట్ ఈ dx క్రాస్ మల్టిప్లై y ఇంటూ 1 మైనస్ ay dx ఈక్వల్స్ టు x ప్లస్ a dy. నెక్స్ట్ cross multiply both sides like this. The above equation can be written as, ఇది లెఫ్ట్ సైడ్ x టర్మ్స్ అన్ని వన్ సైడ్, y టర్మ్స్ అన్ని వన్ సైడ్ రాసుకోవాలి. సో ఇది y టర్మ్స్ బట్ హియర్ dx ఉంది, ఇది x టర్మ్స్ ఇక్కడ y dy ఉంది. సో అందుకే ఇది dx సైడ్ అండ్ ఇది dy సైడ్ పంపించాలి. నెక్స్ట్ సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తే 1 బై x ప్లస్ a dx ఈక్వల్స్ టు, ఇది రైట్ సైడ్ వస్తే 1 బై y 1 మైనస్ ay dy. ఇదే ఈక్వేషన్ని రీరైట్ చేశాను, ఇది లెఫ్ట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్. సో నెక్స్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి సాల్వ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు 1 బై y ఇంటూ 1 మైనస్ ay ఈ టర్మ్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాయాలంటే a బై y ప్లస్ b by 1 minus ay. సో నెక్స్ట్ ఈక్వేటింగ్ ద న్యూమరేటర్స్ని ఈక్వేట్ చేస్తే 1 ఈక్వల్స్ టు a ఇంటూ 1 మైనస్ ay ప్లస్ b ఇంటూ y ఈ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఏని మల్టిప్లై చేస్తే 1 ఈక్వల్స్ టు a మైనస్ స్మాల్ a క్యాపిటల్ ay ప్లస్ dy. నెక్స్ట్ 1 ఈక్వల్స్ టు కాన్స్టెంట్స్ ఒక దగ్గర అండ్ y కామన్ తీసి మిగతా టర్మ్స్ రాయాలి. a ప్లస్ y కామన్ తీస్తే ఈ టూ టర్మ్స్లోకి వెళ్ళి b మైనస్ a క్యాపిటల్ a ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని సో వీ హ్యావ్ టు ఈక్వేట్ చేయాలి కాన్స్టెంట్స్ని అండ్ కోఎఫిషియన్స్ ఆఫ్ వైని. సో a అనేది కాన్స్టెంట్, a ఈక్వల్స్ టు 1, a వాల్యూ 1 అండ్ కోఎఫిషియన్స్ ఆఫ్ y లెఫ్ట్ సైడ్లో 0, రైట్ సైడ్లో b మైనస్ a క్యాపిటల్ a. సో అందుకే b మైనస్ a క్యాపిటల్ a ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ దీని నుంచి క్యాపిటల్ a వాల్యూ 1 కాబట్టి b మైనస్ a ఇంటూ 1 ఈక్వల్స్ టు 0. సో b ఈక్వల్స్ టు స్మాల్ a. సో ఇప్పుడు ఈ పార్షియల్ ఫ్రాక్షన్ని మనకి వాల్యూస్ వచ్చాయి కాబట్టి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 బై y ఇంటూ 1 మైనస్ ay ఈక్వల్స్ టు a బై y ప్లస్ b బై 1 మైనస్ ay అని ఉంది కాబట్టి క్యాపిటల్ a వాల్యూ 1 అంటే 1 బై y ప్లస్ b వాల్యూ స్మాల్ a అంటే స్మాల్ a బై 1 మైనస్ ay. సో నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఈ వాల్యూస్తో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా అవుతుంది, 1 బై y ప్లస్ a బై 1 మైనస్ ay ఇంటూ dy ఈక్వల్స్ టు 1 బై x ప్లస్ a dx. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ 1 బై y dy ప్లస్ ఇంటిగ్రేషన్ a బై 1 మైనస్ ay dy ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 బై x ప్లస్ a dx ప్లస్ c. సో 1 బై y dy వాల్యూ ఇంటిగ్రేషన్ 1 బై y dy log by ఇంటిగ్రేషన్ a బై 1 మైనస్ ay dy ఫార్ములా ఇంటిగ్రేషన్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్స్ టు log f ఆఫ్ x ప్లస్ c. సో ఇక్కడ ఇది f ఆఫ్ x 1 మైనస్ ay ఈక్వల్స్ టు f ఆఫ్ x, సారీ f ఆఫ్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ yలో ఉంది కాబట్టి నౌ f డాష్ ఆఫ్ y ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు yతో చేస్తే ఇది 0, 1 అనేది 0 అవుతుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు y
మైనస్ ఏవై ఏమవుతుంది, మైనస్ ఏ అవుతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ వై వాల్యూ మైనస్ ఏ, ఎఫ్ ఆఫ్ వై వాల్యూ 1 మైనస్ ఏవై, 1 మైనస్ ఏవై. అకార్డింగ్ టు అవర్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ వై వాల్యూ మనకి మైనస్ ఏ రావాలి, బట్ ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్, ఇదేమో లాగ్ వై, ఇదేమో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఏవై, ఇది మైనస్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ వై వాల్యూ మైనస్ ఏ. సో ఇంకొక మైనస్ ఉంటుంది కదా, అది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ డిఎక్స్ వాల్యూ ఫార్ములా లాగ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ లాగ్ సి. సో ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఉంది కాబట్టి లాగ్ ఏ బై బి, వై బై 1 మైనస్ ఏవై ఈక్వల్స్ టు ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా లాగ్ ఏబి, లాగ్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. సో బోత్ సైడ్స్ లాగ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వై బై 1 మైనస్ ఏవై ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. అగైన్ దీన్ని ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే వై ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏవై. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ అవర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్.